ఉన్నత స్థలమునుండు మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇజ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది దాన్ని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను లేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు అధైర్యము పుట్టింపకు. నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయు. దేవుని మాటను దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నత స్థలముల మీద ఉన్నటువంటి దేవుడు, మరి దేవుడు అలాంటి దేవుణ్ణి ఇజ్రాయేలు ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలుకు ఆశ్రయమా? ఎవరు ఇజ్రాయేలుకు ఆశ్రయం? ఎవరు? దేవుడే ఆశ్రయం. ప్రపంచానికి సెంటర్ ఎవరంటే ఇజ్రాయేల్ దేశం. ప్రపంచానికి సెంటర్ ఆఫ్ ద ప్రపంచానికి ఏంటి? ఇజ్రాయేల్ దేశమే సెంటర్. సో మరి ఇజ్రాయేల్ అందుకే దేవుడు దాన్ని ముఖ్య స్థానముగా ఎంచుకున్నాడు. కాబట్టి ఇజ్రాయేల్ ఇంతగా విరజిల్లుతుంది. చిన్న దేశమే, ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెంత చిన్నగా వచ్చింది. ఇంతటి చిన్న దేశము మరి ప్రపంచాన్ని మరి శాసించే స్థాయికి దేవుడి స్తోత్రం. మరి యెహోవా ఇజ్రాయేలు నాకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునొందుదురు. యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి, ఆయన్ని విసర్జించిన వారేమో సిగ్గుపడుతూ ఉన్నారు. ఆయన ఎడల ద్రోహం చేయువారేమో జీవజలముల ఓటను విసర్జించుచున్నారు. కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉంది. అంటే నామం మాత్రం, వాళ్ళ జీవితం అంతా లెక్క జీవితం అంతా కూడా ఎలా ఉంది? నామం మాత్రం కాదు, పేరుకు మాత్రమే వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే జీవజల నదులు మనలో ప్రవహిస్తాయని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. జీవజల నదులు. సో మరి ఈ రోజున మనం ఆ యొక్క జీవాత్మైనటువంటి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి అక్కడ అంటున్నాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందును. యెహోవా నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందుతాను. సో నన్ను రక్షించు, నేను రక్షించబడు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఒక కారణం, నేను మీరు స్తుతిస్తున్నానంటే ఒక కారణం ఏంటి అంటే నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను స్వస్థపరిచావు, అందరూ బట్టి నేను స్తుతిస్తున్నాను. ఒక మనిషి ఇప్పుడు సాక్షి చెప్తున్నామంటే కారణం ఉండాలి కదా. కారణం ఏమీ లేకుండా చెప్పం కదా. ఈ జనాలు నమ్మించని చెప్పం కదా. అంటే మనుషులు మోసం, దేవుడు మోసం చేయలే కదా. దేవుడు కూడా తన చిత్తంలో జరగాలనుకున్నటువంటి కార్యములనే జరిగిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మరి దేవుడు కార్యము జరిగిస్తుంటే దాన్ని ఆపడం ఎవరి తరము కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను స్వస్థపరచుము అన్నాడు. ఏమన్నాడు? నీవు నన్ను స్వస్థపరచు. స్వస్థపరిస్తే ఏమన్నాడు? నీ యొక్క రక్షణ కార్యాన్ని నేను ప్రకటిస్తాను, నేను స్తుతిస్తాను. ఈ విధంగా పెట్టారా? ఇర్మియా జీవితంలో మరి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఇజ్రాయేల్ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, ఇర్మియా గారు ఏమో రాస్తున్నారంటే, యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వలను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండు.
వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు. దేవుని స్తోత్రం. ఎవరు ఈ చెట్టు? ఎవరు ఈ చెట్టు? ఎవరు? యెహోవాను నమ్ముకున్న వాడు. ఎవరి చెట్టు? యెహోవాను నమ్ము. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు ఈయన? ఎలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టును కూలి ఉన్నాడు, దానికి వెంట కలుగదు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎండిపోవటం అనేది లేదు. అది ఎండిపోవటం అనేది లేదు. సో మరి ఇక్కడ అది విధేయత పెట్టారా ఈ రోజున? మరి నీవు ధన్యుడివి. ఎవరు ధన్యుడు? యెహోవాను నమ్ముకున్నవాడు. యెహోవాను నమ్ముకున్నవాడు. మరి మీరు ధనిలే కాదా? మన ధన్యులమే కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఏమన్నారు? వర్షము లేదు. వర్షము ఏంటంటే వర్షము ఆశీర్వాదానికి సూచన. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటాం. షవర్ అంటే అందరూ అనుకుంటారు బాత్ చేసి షవరే అనుకుంటారు. షవర్ అంటే వర్షము కూడా, దానికి ఒక అర్థం ఉంది. షవర్ అంటే వర్షం కూడా. సో ఈ వర్షము ఒక సింబాలిక్ మీనింగ్, అంటే ఒక సూచనాత్మకముగా ఆశీర్వాదానికి సూచన క్రియగా వర్షము కనిపిస్తుంది. వర్షము లేని కాలమున ఏమి జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ అది చింతనొందదు కాపు మానదు. ఈ రోజున దేవుడు నమ్ముకున్నవాడు ఆయనతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జలముల యొద్ద ఉన్నాడు, జీవజలముల యొద్ద ఉన్నాడు. కాబట్టి వాడు వాడిపోడు, ఓడిపోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రకటిస్తానన్నాడు. ఇదే అధ్యాయం, ఇదే ఇర్మియా గారు 33వ అధ్యాయంలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు చెడిపోయినది. ఇశ్రాయేలు ఒకప్పుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అన్నాడు. సో మరి ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపం వల్ల వాళ్ళు బానిసంగా వెళ్ళారు, చెరలోనికి వెళ్ళారు. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారి మొరను ఆలకించి వారిని విడిపించాడు. విడిపించినటువంటి దేవుడు ఈ రోజున ఏమని చెప్తున్నాడంటే 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేది, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నాను. ఆ గూఢమైన సంగతులు ఏంటి? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. నీకు ఆల్రెడీ దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు అందరికి కూడా ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మన పుట్టుక ఎలాంటిదంటే ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏ అనారోగ్యం లేదు, అందుకే 8 సంవత్సరాలు బతికాం. దేవుడు ఏమైనా ఆరోగ్యం ఇస్తే 8 సంవత్సరాలు మరి ఉండేవాళ్ళమా? రోధిస్తూ విలపిస్తూ ఉండేవాడు. మరి ఈ రోజున దేవుడు నీకు ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నాకు మొరపెట్టు అంటున్నాడు. నువ్వు నాకు మొరపెట్టడం వల్ల నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను. తర్వాత వారి పాపను క్షమించిన తర్వాత స్వస్థతను జరిగించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన యొక్క జీవితాల్లో కూడా ఈ రోజున స్వస్థత జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మరి ఆ స్వస్థతను మనమందరం కూడా పొందుకోవాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాం. మరలా 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. మరి మరలా నీకు ఆరోగ్యమును స్వస్థత ఇస్తానన్నాడు కదా దేవుడు. మరలా రండి. మరి 10 వచ్చింది. ఇర్మియా 17:10. అంతరేంద్రియములను పరీక్షించువాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు మన యొక్క అంతరంగములను పరిశోధించువాడు, హృదయములను పరిశోధించువాడు. ఫలం అనేది ఎలా వస్తున్నది? ఒకరి యొక్క ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధిస్తున్నాను. సో హౌ యు ఆర్, వాట్ యు ఆర్, అంటే టెస్ట్ చేస్తున్నాడు. నేను మీకు ఫస్ట్ చెప్పింది టెస్టింగ్ పీరియడ్. సో ఇప్పుడు ఈ టెస్టింగ్ పీరియడ్లో ఆయన ఏం చేస్తున్నారు? హృదయాన్ని చూస్తూ ఉన్నారు.
ఎందుకు హృదయాన్ని చూస్తున్నాడంటే ఆ 17 మనం 17:9 చదువుతాం. హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు గ్రహించలేరండి. మరి ఆల్విన్ నా పక్కనే ఉన్నాడు, తన మనసు ఏం చేస్తుందో నాకు తెలియదు. మనిషిని చూడగలను కానీ మనసును ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు, హృదయం ఘోరమైన అది హృదయము అన్నిటికంటే మోసకరది ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహింపగలవాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తుంది, దాన్ని పరిశీలిస్తున్నాడు, పరిశోధన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అనేక అంతరాత్మలను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థతను పాపమును తీసివేసి, ఎందుకంటే డాక్టర్ కూడా ఒక గాయం తగిలినప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని క్లీన్ చేస్తాడు. డైరెక్ట్ గా మందేశాడు అనుకోండి, ఏమవుతుందంటే అది ఆ పుండు పెద్ద అవుతుంది, ఆ గాయం పెద్దది మాత్రం. ఎందుకంటే దాంతో పాటు డస్ట్ కానీ దానిపైన ఇన్ఫెక్షన్ అంతా కూడా ఉండటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేక పెరిగిపోతుందని తగ్గదు. అందుకే ఫస్ట్ క్లీనింగ్ అనేది చాలా అవసరం. సో మనిషికి ఎక్కడ క్లీనింగ్ జరగాలంటే హృదయంలో జరగాలి. హృదయం క్లీన్ అయితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి ఇక్కడ ఈ యొక్క హృదయం యొక్క క్లీనింగ్ కోసమే దేవుడి రోజున దాన్ని క్లీన్ చేసుకోమని దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు పెట్టారు ఇక్కడ. మరి మన కొన్ని విషయాల్లో మరి మనం అందరం కూడా దేవుని మాటను మరి విన్నప్పుడు ఎలా ఉంటదంటే ఒక సాక్షాత్మైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, 20వ అధ్యాయం 31వ అధ్యాయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 31 10వ వచనం చూడండి. జనులారా యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి. దూరమైన దీపములోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి మందను కాపాడునని తెలియచేయుడి. దేవుని స్తోత్రం. అంటే యెహోవా మాట విని దూరమైన దీపంలోని వారికి దాన్ని ప్రకటించుడి అన్నాడు. ఆయన ఏ విధంగా కార్యములు చేస్తాడో దాన్ని మీరు అందరికీ కూడా ప్రకటించమన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిది? ఈ 31:3 చూస్తే ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాడిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియచేయుడు. ఇశ్రాయేలుని ఎవరు చెదరగొట్టారు? దేవుడే చెదరగొట్టాడు. ఇశ్రాయేలుని ఎవరు చెదరగొట్టారు? ఆయన చెదరగొట్టారు. ఐగుప్తు దేశానికి ఎవరు పంపించారు? ఆయనే పంపించాడు ఆహారం కోసం. అక్కడ ఎవరిని ఏర్పాటు చేశారు? ఇశ్రాయేలు ప్రజల కొరకు యోసేపుని ఏర్పాటు చేశారు. యోసేపు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ సంతానం అధికమైపోవడం వల్ల ఇంకా వాళ్ళకి మరి వేరే మార్గం లేక ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఎదిగి ఐగుప్తు దేశంలో వాళ్ళు సగభాగం అయిపోయారు. వాళ్ళు మించిపోతున్నారని, వాళ్ళకంటే అధికమైపోతున్నారని ఐగుప్తునికి అసూయ కలిగింది. మరి యోసేపు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని మరి వీళ్ళు ఇజ్రాయేలు తెలియకపోవడం వల్ల వాళ్ళు అధికంగా హింసించారు, శోధించడం వల్ల దేవుని మాట్లాడు. ఆయన ఎవరు కూడా ఇజ్రాయేలును ఐగుప్తు దేశాన్ని దేవుడే పంపించారు. వాళ్ళకి ఒక ఆటో తెప్పించాలనుకున్నారు. సో వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఈ రోజున శాశ్వతమైన ప్రేమతో ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? ప్రేమిస్తూ ఒక కాపరి, గొర్రెల కాపరి తన మందను కాపాడునని వారికి తెలియజేయుడి అన్నాడు. ఎవరిని? ఇజ్రాయేలుని, చెదరిపోయినటువంటి ఇజ్రాయేలును బాగు చేసేది నేనే అని వారు తెలియచేయమన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ 11వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతులు. యెహోవా చేయి ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చింది. వారికి రెండింటికి కృషింపక నీళ్లు పారు తోటవలే ముగ్గురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక నువ్వు ఎప్పుడు కూడా కృషించిపోవు, నువ్వెప్పుడు కూడా దుఃఖపడవు. నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయని యెషయా గ్రంథములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సహోదరులారా, ఆయన ఏమంటున్నాడు? వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమును వారిని సంతోషమిచ్చి వారిని ఆదరించేందుకు విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేందుకు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా. కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యము ఆదరిస్తాను. సంతోషం ఒకటే కాదండి, ఆదరణ కూడా ఇస్తానన్నాడు. ఒకరిని తల్లి ఆదరించినట్టు నేను వారిని ఆదరిస్తాను. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించి. ఆదరణ కావాలా? మీకు ఏం కావాలి? ఇది కూడా ఆదరణ. ఇది కూడా దేవుడిచ్చేటువంటి ఆదరణ. దేవుడు మీ యొక్క విచారం కొట్టివేస్తున్నాడు, మీ దుఃఖమును కొట్టివేస్తూ ఉన్నాడు. మీ దుఃఖమును ప్రతిగా దేవుడు ఈరోజు ఏమిచ్చాడు? సంతోషం ఇచ్చాడు. మీ సంతోషం ఇచ్చి మిమ్మల్ని ఆదరణ కలిగిస్తున్నాడు. చేసేవాడు ఉన్నారా అని సహోదరు వ్యక్తపరిచాడు. ఈరోజు యాజకులను సంతోషపరచేదము. దేవుని స్తోత్రం. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచేదము. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని వృత్తి నొందుదురు. ఇది యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సేవకుణ్ణి, ఒక యాజకుణ్ణి మీరు సంతోషపరుస్తారు. అందరూ కూడా సంతోషపరుస్తారు. ఎవరు స్వస్థత పొందుకున్నటువంటి మీరు, దుఃఖాన్ని ప్రతిగా సంతోషాన్ని పొందుకున్న మీరు అనేక మందికి ఏం చేస్తారు? అక్కడ నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందుతారు. ఇది దేవుడు చేసిన కార్యము అని మీరేం చేస్తారు? తృప్తి పొందుతారు. సాటిస్ఫాక్షన్ దేవుడు ఇస్తున్నాడు. ఒక ఫుల్ మన యొక్క సంపూర్ణమైనటువంటి సమృద్ధిని ఈ యొక్క హృదయ వాంఛని దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఈ హృదయానికి సంతృప్తి కలిగితేనే నువ్వు దేవుని యొక్క యాజకుని సంతోషపరచగలవు. దేవుని స్తోత్రం. ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన నా జనులు నా ఉపకారములు తీర్చుకొని తృప్తి పొందేది. తృప్తి లేని జీవితం మాత్రం ఏ జీవితం అండి? తృప్తి లేని జీవితం. ఒకటి ఉందంటే ఇంకోటి కావాలి. అలాంటి జీవితంలో మనం బ్రతుకుతున్నాం. ఎలాంటి సంతృప్తి లేదు. ఎన్ని ఉన్నా కానీ డిసాటిస్ఫాక్షన్, ఏదో లోటు, ఏదో కోల్పోయాం. సో ఈ రోజున దేవుడు మీ యొక్క దుఃఖమును కొట్టిస్తున్నాడు, మనోవేదన కొట్టిస్తున్నాడు. మీ యొక్క హృదయమును, మీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ రోజున మరి యేసు ప్రభువు వారి దగ్గరికి మరి పాపలు క్షమించబడి, పాపం ఏం లేదండి. ఈ పాపలు క్షమించబడి అంటే పాపమును క్షమించడానికి వీడు ఎవరు అని చెప్పేసి అక్కడటువంటి ప్రధాన యాజకుడు వీళ్ళందరూ కూడా పరిస్థితులు క్వశ్చన్ చేశారు. ఆయన యుద్ధమేలా, దిగులేలా, చింతేలా? ఆయన అన్నాడు కదా, వర్షము లేని కాలమున ఏమంటుందంట ఆ చెట్టుకి? చింత కాయలు కాస్తుంది, ఫలాలు ఇస్తుంది అన్నాడు ఆయన. సో మరి దాన్ని తిని మనం ఈ రోజున సంతృప్తి పొందుతూ ఉన్నాం. ఆ యొక్క ఫలాలు ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యమే మీరు పెట్టారు. దేవుడు అనేక విధాలుగా పరీక్షిస్తూ ఉన్నాడు. సో ఈ రోజున మరి మనం ఆయన యొక్క కార్యములను చూడాలి. హోషేయ అంటారు. హోషేయ ప్రవక్త రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయంలో చూసినట్లయితే హోషేయ 747వ పేజీ. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయన మనలను చీల్చాను, ఆయన మనల్ని స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే మనల్ని చీల్చేసాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయనే మనల్ని స్వస్థపరచాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? మళ్ళీ ఆయన మనల్ని కొట్టాడు. ఆయనే మనల్ని ఇప్పుడు బాగు చేయడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరలా నేను నీకు ఆరోగ్యం ఇచ్చేదను, మరలా స్వస్థతని ఇచ్చేదను. ఆ స్వస్థత దేవుడు ఇస్తున్నాడండి. దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతున్నది? స్వస్థత కలుగుతున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. దేవుడి స్తోత్రం.
అందరికీ కూడా తెలుస్తుంది ఏంటంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతడు గాయపరచబడి మన దోషములను బట్టి నలుగుగొట్టబడి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దోషములను బట్టి ఆయన శిక్షించబడ్డాడు, మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, అతడు పొందిన దెబ్బల చేత ఈ రోజున మనకు స్వస్థత కలుగుతున్నది. స్వస్థత అంటే యేసు రక్తము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత అంటే ఏంటండి? నేను స్వస్థతకి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే యేసు రక్తం. ఎందుకంటే ఇక్కడ మరి నేను అంటే నాకు దేవుడు ఇచ్చిన ప్రేరణ దాన్ని నేను వాక్యంలో వాడుతున్నాను. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడిను. మన అతిక్రమలను బట్టి ఏం జరిగింది? గాయం వస్తే రక్తం వస్తారా రాదా? సో ఆ రక్తమే నన్ను ఏం చేసింది? స్వస్థపరిచినది. దేవుని స్తోత్రం. ఆ యేసు రక్తమే నన్ను స్వస్థపరిచినది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో డెఫినెట్ గా మీరు ఈ రోజున క్రీస్తులో కడగబడి ఉన్నారు, యేసు ప్రభు నమ్ముకుని ఉన్నారు, ఆయన అడుగుజాడలు నడుస్తున్నారు కాబట్టి దేవుడు మీకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరులారా, మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే ఆయన చీల్చాడు. ఏం చేశాడు? చీల్చానన్నాడు, కొట్టానన్నాడు ఆయన. సో ఆయన కొట్టాను కాబట్టి నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. ఆయన నేను చీల్చివేశాను కాబట్టి స్వస్థపరుస్తాను. సో ధైర్యంగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? చీల్చాడు, స్వస్థపరుస్తున్నాడు, కొట్టాడు, బాగు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడేం కావాలి? మనకి విశ్వాసం కావాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ఎరంకనే ఉండాలి. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మండి, దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఈ స్వస్థత దేవుడు అనేక విధాలుగా మాట్లాడాడు. అంటే ఒక అకాలములో, ఒక కరువు సమయములు, ఒక వర్షము లేని సమయములు, అంటే ఒక చెట్టు ఉదాహరణ చెప్పాడు. ఆ చెట్టు ఏ విధంగా అంటే నీరు లేని, వర్షము లేని కాలములు అది ఫలాన్ని ఇస్తుంది అన్నది. ఏ అవకాశం అన్ని దారులు మూసుకునే సమయములు మనుషులందరూ కూడా చేతులు ఎత్తేస్తారు. దేవుడే మీ యొక్క ఆశ్రయం, దేవుడే మీ యొక్క ఆశ్రయం. కాబట్టి విశ్వాసం వచ్చింది. దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. దేవుల్లో మీరు ఒక క్షణము ఆయన మీ యొక్క హృదయాన్ని సమర్పించుకోండి. అందరం కూడా సమర్పించుకోండి. అందరూ కూడా ప్రార్థనలోకి పెట్టండి. స్తోత్రమైన తండ్రి, స్తోత్రమైన తండ్రి ప్రభా, మా యొక్క హృదయాన్ని సమర్పిస్తున్నామని తండ్రి ప్రభా. హృదయాలను పరిశోధించువాడా, హృదయములను పరీక్షించువాడా, నా ప్రవర్తన ప్రభా నీకు వ్యతిరేకంగా ఉంటే నాయన నీ నామను క్లీన్ చేయండి ప్రభా, శుద్ధి చేయండి తండ్రి ప్రభా, శుద్ధి చేయండి తండ్రి ప్రభా. స్తోత్రం నాయన తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన ప్రభా స్వస్థపరిచింది తండ్రి ప్రభా, స్వస్థపరిచింది తండ్రి ప్రభా. దుఃఖముతో ఉన్న హృదయాలు ఉన్నాయి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క హృదయం యేసు నామములో స్వస్థత కలుగును గాక. దుఃఖమును తీసే సంతోషమునివ్వండి తండ్రి ప్రభా. మీరు పొందే దెబ్బల చేతనైనా మాకు స్వస్థత కలుగుతుంది నాయన. స్వస్థత విడుదల యేసుక్రీస్తు వారి నామములో విడుదల. హల్లెలూయా. 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 యేసయ్యా నీకు స్తోత్రములు నాయన తండ్రి, స్తోత్రములు నాయన. సహోదరు రమణాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి దేవా మీకు స్తోత్రములు నాయన. తండ్రి ప్రభా బిడ్డ స్వస్థపరచండి నాయన. యేసుక్రీస్తు వారి నామములో ప్రభా, క్రీస్తు నామములో మీకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. తండ్రి స్తోత్రం అభిషేకము నాయన. ఇది నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు స్వస్థత కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మీరు లేచి నడువును గాక. ప్రభా బిడ్డ మీద నీ హస్తమును ఉంచినందుకు వందనాలు ప్రభా. బిడ్డ ముట్టుతున్నందుకు మీకు వందనాలు ప్రభా. దర్శించండి నాయన. నీకు ఆత్మ అభిషేకము నాయన.
ప్రభా మీ యొక్క ఆత్మ అభిషేకమునైనా అరికాలు మొదలుకు నడిసెన్స్ వరకునైనా మీరు అభిషేకించండి, స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి నాయన, బాగు చేయండి నాయన, బాగు చేయండి, నయం చేయండి నాయన. ప్రభా సంతోషమును దయచేసి నాయన, దుఃఖమును కొట్టివేయండి, విచారమును కొట్టివేయండి నాయన. ప్రభా యొక్క రోదన తీసివేయండి ఆయన తండ్రి. ప్రభా యేసుక్రీస్తు వారి నామములో సంతోషము, ఆనందము నాయన. ప్రభా గొప్ప సాక్షిగా బిడ్డను వాడుకోమని, నిలబెట్టమని నజరేయుడు యేసుక్రీస్తు వారి నామములో మీరు లేచి నిలబడును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా వంగిపోయిన ప్రతి అవయమును మీరు ముట్టండి నాయన, మీరు ముట్టండి నాయన. ఇది దైవ కార్యము, నా వల్ల కాదు నాయన, నేను మనిషిని నాయన, మీరు రావాలి నాయన, మీరు ముట్టాలి నాయన, మీరు స్వస్థపరచండి నాయన. ఏ అవయము ప్రభా, ఏ అవయవం బలహీన పొందు అవయవం ముట్టండి నాయన తండ్రి. ప్రభా ప్రతి అవయమును మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా మీరు రక్తమును ప్రోక్షించండి డాడీ, మీరు రక్తం ప్రోక్షించండి నాయన. ప్రభా యేసుక్రీస్తు వారి నామములో మరలా ఈ యొక్క అనారోగ్యం ఎప్పుడు కూడా నాయన బిడ్డ మీద దాడి చేయకుండా ఈ యొక్క అగ్ని కంచి వేయండి నాయన. ప్రభా మరలా నీకు స్వస్థనిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా నేను స్వస్థపరుస్తున్నాను అన్నాడు, నిన్ను బాగు చేస్తున్నాను అన్నాడు. దేవుడు యేసయ్య స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. కుమారుని బాగు చేయండి నాయన యేసుక్రీస్తు వారి నామములో. ప్రభా తిన్నగా నిలబడాలి, తిన్నగా నిలబడాలి నాయన. ప్రభా నీకు ఏ వంకర ఉండకూడదు, ఏ అవయము కూడా నాయన బలహీనపరచకూడదు, బాధపరచకూడదు నాయన. నీకు ఆత్మ అభిషేకము నాయన వాడికి దయచేయమని నజరేయుడు యేసుక్రీస్తు వారి నామములో మీకు స్వస్థతను ప్రకటిస్తున్నాను. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్వస్థపరిచి బాగు చేసి తన సాక్షిగా వాడుకుంటుగా. అందరూ కూడా లేచి నిలబడి ఆరాధన పాట పాడతాం. సరిగ్గా ఆరాధన నడిపిస్తారు. రక్షణ, మారు మనసు, సంపూర్ణమైన స్వస్థ యేసు నామములో కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు నామములో స్వస్థత. ఆమేన్ చెప్పండి. యేసు నామములో స్వస్థత, యేసు నామములో స్వస్థత. Stop the video.